భలే భలే మాట బంగారం. భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట. నా జీవితాన నీ జీవిత మరువని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవిత మరువని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట. ఉదయకాలము మీరెంతో అలసిపోయి ఉన్నప్పటికీ ఆయనను మరలా ప్రభు ఇంటికి ఆశతో రాగలిగిన ఈ లోకములో మనకి విశ్రాంతి అనేది లేదు. మనకి విశ్రాంతి అనేది ఎక్కడ అంటే ఎక్కడ మనకి విశ్రాంతి? పరలోకములో. అక్క వాళ్ళు చూస్తూ ఉంటారు, విశ్రాంతి అనే ఉండదు. కుటుంబం, భర్త, పిల్లలు, ఇంటి పని, వాళ్ళకి విశ్రాంతి ఉండదు. అన్న వాళ్ళకు కూడా విశ్రాంతి అనేది ఉండదు. ఆ విశ్రాంతి ఎక్కడంటే కీర్తన గ్రంథంలో దావీదు 16వ అధ్యాయంలో 6వ వచనంలో మనోహరమైన స్థలము కనుకనే అక్కడ విశ్రాంతి ఉంది. అక్కడికి వెళ్ళు పర్యంతం వరకై. అక్కడికి ఎవరు వెళతారంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4-5 వచనంలో ఆయన దాసులు ఆయన ముఖ దర్శనం, ఆయన బిడలు ఆయన దగ్గరికి వెళతారు. ఎవరు ఆయన బిడలంటే ప్రకటన 7:14 ప్రకారం శ్రమలు అనుభవించిన వారు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో రాయబడుతుంది, వారు అక్కడ ఆ సింహాసనం ఎదుట ఉంటారు. అక్కడ పెద్దలు ఉంటారు, దేవుని ప్రజలు ఉంటారు, వారికి బహుమానములు ఉంటాయి. బహుమానములు ఉంటాయి. వారు ఆ కిరీటములు తీసి సింహాసనం ఎదుట వేసి. అయితే ఈ లోకంలో శ్రమ అనుభవిస్తూ ప్రభు కొరకై జీవించే వారికి నిత్యత్వములో బహుమానములు ఉన్నాయి, కిరీటాలు ఉన్నాయి, విశ్రాంతి ఉంది. యెషయా భక్తుడు రాస్తాడు యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో, కొత్త ఆకాశము కొత్త భూమి, ఈ పాతవన్నీ గతించిపోతాయి. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 14వ వచనంలో గుమ్మముల గుండా వారు ప్రవేశిస్తారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 18వ వచనంలో నానా రత్నముల చేత కట్టబడిన ఆ గృహములలో వారు ఉంటారు. వారి కొరకై ప్రభు నిర్మిస్తా ఉన్నారు. ఎందుకు ఇన్ని మాటలు నేను చెప్తున్నానంటే, ఎవరైతే యేసు ప్రభువును ఎరిగి యేసు ప్రభు వారి కొరకై జీవిస్తున్నప్పుడు శ్రమలు వస్తాయి. లోకములో ఎవరికి రాని శ్రమలు క్రైస్తవులకు వస్తాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనందరికీ తెలిసిందే. దూషించేవారు ఉంటారు, ధన్యులు అని అన్నాడు. చెడ్డ మాటలు పలికేవారు ఉంటారు, అబద్ధ సాక్ష్యములు చెప్పేవారు ఉంటారు. క్రైస్తవ జీవితం ఎలాంటి జీవితం అండి? ఎలాంటి జీవితం? దానిలో మీకు బాగా పాటలు నేర్పిస్తాడు. ఎలాంటి జీవితం?
క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, యేసు ప్రభువే నా సహకారి. చాలండి. కష్టాలు వస్తే నష్టాలు వస్తే ఎవరండి సహకారి? మనం పెదవులతో చెప్తాం. కష్టం వచ్చినప్పుడు ఎవరైనా మందిరానికి వస్తారా చెప్పు? వస్తారా? మందిరానికి మా ఆయన కొట్టినాడన్నా, నేను రాలేదన్నా. ఎందుకు కొట్టినాడన్నా? కొత్త చీరమన్నా తెమ్మన్నది కొట్టినారన్న. కష్టాలు వస్తే నష్టాలు వస్తే మందిరానికి మానుతాం, బైబిల్ చదివేది మానుతాం, వార కుడికలు మానుతాం, సువార్తకు మానుతాం, 3 పూట్ల అన్నం హాయిగా తింటాం ఆయన వచ్చే లోపల. దేవుని ప్రజలముగా యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనము అందరం కలిసి భాగం చదువుకుంటాం. తర్వాత 9వ వచనం చదువుకుంటాం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం, తర్వాత 9వ వచనం అందరం కలిసి భాగం చదువుకుంటాం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయదారు. 9వ వచనం, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేను మిమ్మలను అలాగూ ప్రేమించుకుని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుంటామండి. ప్రేమల తండ్రి, మీ ప్రేమ ఎంత గొప్పది. పాపులమైండగా, చెడిన వాడనైండగా, నిత్య పాతాళానికి సిద్ధముగా ఉండనను మమ్మల్ని అందరినీ అగాపే ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో, ఓడబారని ప్రేమతో ప్రేమించి మీ అమూల్యమైన రక్తము ద్వారా, మా రక్తము కార్చుడు ద్వారా మమ్మల్ని నీ బిడ్డలుగా అంగీకరించినారు. పాపం మీద విజయం ఇచ్చినారు, పరిశుద్ధపరిచినారు, బిడ్డలుగా చేసుకున్నారు. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రకారం దేవుని పిల్లలై అన అధికారం ఇచ్చారు. మీరు చేసిన శిలువ బలియాగమును బట్టి వందనములు. మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకున్నందుకు వందనములు. భూమి మీద మమ్మల్ని పోషిస్తూ సజీవులుగా ఉంచుతూ నీ రాజ్యం కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు వందనం. సిద్ధపడుతున్న మేము అనేకులను సిద్ధపరచాలని మాకు ఇస్తున్న ఆయుష్ను బట్టి, మమ్మల్ని పోషిస్తున్న విధానమును బట్టి మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నాం. చదివిన వాక్య భాగం నాతో మాతో మాట్లాడి మమ్మల్ని మహిమ కొరకై పాత్రలుగా సిద్ధపరుస్తారా. యేసు ప్రభు నామమున నన్ను ఒక పాత్రగా వాడుకొని వ్యర్థమైనవి, కల్పితములు, సరసోక్తులు నా నోట ఉండకుండా నా పెదవులను కాల్చి నీ మాటలే పలుకుటకు ప్రభువా నాకు సహాయం చేస్తారని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్న భాగంలో ఒకరు చదవండి. మొదటి చదువక. నేను నిజమైన ఈ మాట మనం చెప్పగలమా? అంటే నేను చెప్పగలనా? ఇది నాకు ఒక ప్రశ్న. ద్రాక్షావళిని అని రాయబడుతుంది. కీర్తన గ్రంథకర్త రాస్తాడు. కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 9వ వచనం. ఇది ఎక్కడుంది అని అంటే 80వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథం చదవండి.
8వ వచనం, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి. ద్రాక్షావల్లి. ఇప్పుడు ఇది ఒక మనకు సవాల్. ఐగుప్తులో నుంచి నేను తెచ్చినాను, దీన్ని నాటినాను, అది నిలిచింది, మొలిచి పచ్చగా పెరిగి కనుకనే కాయలు కాసింది. ఆ కాయలు తిని అనేకులు అబ్బా ఆ చెట్టు ఫలములు బాగున్నాయని చెప్తున్నారు. ఇటు చదువుకున్న భాగంలో దేవుడు ప్రేమించినాడు, సమస్త సృష్టిని ప్రేమించినాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఈ రాత్రికాల సమయంలో ప్రశ్న వేసుకుందాం. ఈ లోకంలో మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. లూకా సువార్తలో 12వ అధ్యాయంలో మనకు తెలిసిన భాగమే. 19వ వచనంలో, వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నా. కనుకనే మన యొక్క జీవితం అంతలో కనబడంతలో మాయమై ఆవిరమంటే మనం వేసుకున్న ప్రణాళికను మనం ఆలోచించే ఆలోచనలు నెరవేర్చుకోవాలనుకుంటాం. అది ప్రభు చేతుల్లో ఉంది. కీర్తన 31:15లో, మీ కాలగతులు నా వశములో ఉన్నాయి. కనుక నేను ఎన్ని జ్ఞాపకం చేసుకునే నేను ఈ మాట ఆలోచిస్తే నిజముగా నేను లేదా నీవు ప్రశ్న వేసుకుంటే బయటికి వెళ్ళి చెప్తాం. తిమోతి అంకుల్ చెప్తాడు, ఏమని చెప్తాడంటే, ఇట్లా కాలర్ పైకి లేపి, రే నా సంగతి నీకు తెలీదురా, నీ కథ అయిపోతుంది. నేనెవరినో తెలుసా, నాకెంత బలం ఉందో తెలుసా, నాకెంత బలం ఉందో తెలుసా, నాకెంత డబ్బు ఉందో తెలుసా, నాకెంతమంది తెలుసా, నేను 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 నిన్ను ఎక్కడికి తీసుకుపోతా ఉంది? నరకానికి తీసుకుపోతా ఉంది. కనుకనే ప్రియమైన వాళ్ళరా, చదువుకున్న భాగంలో నేను అనే ఒక వ్యక్తి దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో రాయబడుతుంది. ఆ వ్యక్తి ఒక రాజు. ఎక్కడికి పోయినాడు ఆ రాజు? 7 సంవత్సరములు పశువుల దగ్గర ప్రభు ఆయన పెట్టినాడు. నేను నాది, నేను కట్టించింది నీ నా జీవితంలో. అక్క అలాగుండకూడదు, అన్న అలాగుండకూడదు అంటే, నేను నా చెయ్య, నేను నా జీవితం, నేను నా ఇష్టం. పిల్లలు ఎంతమంది తల్లిదండ్రులు అంటలేదు, భార్య అక్క భర్తని ఎంతమంది అంటే నా ఇష్టమయ్యా అని అంటలేదు. ఈ నేను అనే జీవితము ఎంతో పతన స్థితిలోకి తీసుకుపోతా. ఇక్కడ మన జ్ఞాపకం చేసుకున్న భాగము నిజమైన 3 మాటలు రాయబడతాయి. నేను నిజమైన ద్రాక్ష. చెప్పగలమా? మన పేరు అక్కడ పెట్టుకొని ద్రాక్ష వెళ్ళికాడ నేను నిజమైన ఫలాని వ్యక్తిని, నేను నిజమైన వ్యక్తిని, నాలో ఏ పాపం లేదని ఎవరైనా చెప్పగలరా? బైబిల్ ఏం చెప్తా ఉంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ ఏకముగా త్రోవ తప్పి. కనుకనే ఆలోచనలు మంచివి కాదు, చూపులు మంచివి కాదు, నడక మంచిది కాదు, ప్రవర్తన మంచిది కాదు, నడవడిక మంచిది. మా సేవకుడికి, మా పరిచయం చేసే సేవకుడికి ముక్కు మీద కోపం అయ్యా, ఈ అన్న అయితే భలే జోకులు వేస్తాడు. ఈ జోకులు మేకులు అవుతాయి, చివరికి నరకానికి తీసుకుపోతాయి. ఏమవుతాయి? ప్రియమైన వాళ్ళరా, వాక్యం ఏం చెప్తుంది? ఖండించుటకును ఏం చేయాలంట? ఖండించాలా, హెచ్చరించాలా, బుద్ధి చెప్పాలా. ఏం చేయాలంట? మన జీవితంలో ప్రభు మనకు నేర్పించేది. కాలం గడిచిపోతూ ఉంటుంది, కాలం గడిచిపోతుంది. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం, ఏ బోధలు వచ్చాయినాయి, అబ్బా ఎంత బాగా నవ్విస్తూ ఉన్నారో, దృష్టి మళ్ళీపోతూ ఉంది. చక్కగా నవ్వుతాం. అయితే మన జీవితంలో మంచిదే, నవ్వుతాం మంచిదే. నవ్వు 4 విధముల అక్కడికి బాగా తెలుసు. చేయటేది ఎప్పుడు నవ్వాలా అప్పుడు నవ్వాలా. ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో నవ్వుకుంటా పోతా ఉంటే ఏమొస్తుంది? ప్రభుకు దాసులముగా. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ఏం రాయబడుతుంది? దేవునికి దాసులు కాదు, దేవునికి దాసులు కాదు. ఎవరు దాసులు కాదు?
రండి ఆ మాట చదువుకుందాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. నేను దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా, మనుషులను సంతోషపెట్టుగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే, కనుకనే మనుషులను సంతోషపెట్టే పరిచర్య, మనుషులను సంతోషపెట్టే జీవితము, అది మనల్ని పరలోక రాజ్యంలో చేరు. అయితే ఈ లోకంలో మనుషులను సంతోషపెట్టే పనులు జరగవు. మనుషులను జరగకపోతే, సంతోషపెట్టకపోతే మనల్ని మెచ్చుకోరు, కనుకనే మనకి స్థానాలు ఇవ్వరు, కనుకనే మనకు సహాయం చేయరు. అయితే నేను ప్రభువు మెచ్చుకుంటున్నాడా, బలా నమ్మకమైన దాసుడా అని ప్రభు మెచ్చుకోవాలా? నీ నా జీవితంలో చదువుకున్న భాగంలో నేను నిజమైన వ్యక్తిని అని ఈ యొక్క ద్రాక్ష చెట్టు చెప్తావా? నిజమైనది ఏం చేసింది? రండి జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం. నీ నా జీవితంలో నిజమైన క్రైస్తవుడు, నిజమైన విశ్వాసి, నిజమైన దేవుని బిడ్డ ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానములు, ఎన్నో రోగములు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం చదవండి. 12వ వచనము. చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలమని ద్రాక్షావళిని అడగా, ద్రాక్షావళి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసము నేనివ్వక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఒక సవాలు తీసుకుందాం. నేను ఈ ద్రాక్ష చెట్టు చెప్తా ఉంది, ద్రాక్షావళి చెప్తా ఉంది, నేను నిజమైన ద్రాక్షావళిని. అయితే నిజమైన ద్రాక్షావళి ఏం చేస్తూ ఉందండి? ఎవరిని సంతోషపెడతా ఉంది? ఎవరిని సంతోషపెడుతుంది? దేవునిని సంతోషపెడతా. ఎవరిని సంతోషపెడతా ఉంది? దేవునిని సంతోషపెడతా ఉంది. రెండవది ఎవరిని సంతోషపెడతా ఉంది? మనుషులను సంతోషపెడతా ఉంది. ఆ ద్రాక్ష చెట్టు నిలుస్తుంది, మొలిచి కాయలు కాస్తున్నాయి. ద్రాక్ష చెట్టు యొక్క ద్రాక్షాలను కోసుకొచ్చి కడిగి మిక్సీలు వేస్తే, మిక్సీ గ్రైండర్ అయితే చక్కగా జ్యూస్ వస్తే తాగితే ఎంత బలము, ఎంతో సంతోషము. సృష్టించిన సృష్టికర్త దేవుడు సంతోషిస్తున్నాడు. నీ నా జీవితంలో చెప్పగలమా? పైన రాయబడుతుంది ఇంకా చెట్ల గురించి. ఆ యొక్క ద్రాక్ష పండు మిక్సీలో వేసినప్పుడు, బటన్ నొక్కినప్పుడు అది బాగా పిప్పైపోతుంటే, అయ్యో అయ్యో దేవుడా ఏంది నాకు పరిస్థితి ద్రాక్ష అంటుందా? అది పిప్పైపోతావని. అది మనుషులను సంతోషపెడుతుంది, సృష్టికర్తను సంతోషపెడతా. ప్రభు బిడలముగా నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుకు దాసుడును. మనం ఎవరిని సంతోషపెడతా ఉన్నాం? ఈ లోకంలో భార్య భర్తను సంతోషపెట్టకపోతే భర్త అంటాడు పో. ఏమంటాడు అక్క? ఏమంటాడు? మీ ఇంటికి పో, నీ బట్టలు నువ్వు తీసుకొని పో. ఎందుకు? నాకు అన్నం చేయట్లేదు, నాకు బట్టలు బెండట్లేదు, నా పిల్లలకు పరిచయం చేయట్లేదు. మీ ఇంటికి పో. ఇంటికి పోయినాక ఎప్పుడు వస్తావు? ఎందుకు? నా మూతి గాలే, నా చెయ్యి గాలే, నా కడుపు గాలే. ఎన్ని తిప్పలు. నేను నిజమైన ద్రాక్షావళిని. నిజమైన వారు మొట్టమొదటిగా దేవునిని ఎవరిని సంతోషపెడతారండి? దేవునిని సంతోషపెట్టాలి. అందుకే ప్రభు మనల్ని ప్రేమించింది, మన కొరకై రక్తము కార్చింది, మన కొరకై ప్రాణం పెట్టింది. ఇది చూడండి, లోకాన్ని సంతోషపెట్టేదానికి వచ్చినాడా? ఆ కల్లువరి మార్గములో యేసు సిలువను మోసెను. ఆ కల్లువరి మార్గములో గాయపడిన చేతులు కనుకనే శరీరం అంతా గాయములు, తల మీద ముండ్ల కిరీటం, కాళ్ళలో మేకులు, చేతుల్లో మేకులు, ప్రక్కలో బల్లెపోటు, వీపంతా దున్నబడింది నాగడి చాళ్ళ వలె. ప్రియమైన వారలారా,
తండ్రిని సంతోషపెట్టేదాని కొరకాయ, తండ్రి చిత్తము నెరవేర్చేదాని కొరకాయ. అది నాకు ఆహారమైనది, అందుకే ఆయన నన్ను పంపించినాడు. నా జీవితంలో మనము శ్రమలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఏమి దేవుళ్ళే మనం అనుకుంటాం. ఆయన దేవుడై ఉండి ఆయన సిలువలో ఏమైపోయినాడు? రూపమును కోల్పోయినాడు. మనమైతే ఏం చేస్తామంట? అరే నేనెవరినో తెలుసా, నేను పనిచేస్తా. అయితే ఆయన ఆ మాట అనలా. నువ్వు దేవుడు అయితే, నువ్వు చేతనైతే నువ్వు దిగిరా. ఆయన మౌనం వహించినాడు. ఆయన నిందించబడినాడు, అవును అవమానపరచబడినాడు. మనల్ని ఎవరైనా ఒక మాట అంటే మనం సహిస్తామా? మనం ఓర్చుకుంటామా? మనకు శ్రమలు వస్తే మనం సహిస్తామా? మనం ఓర్చుకుంటామా? క్రైస్తవులని చెప్తాం, విశ్వాసులని చెప్తాం, బోధలు బోధిస్తాం, అయితే అనుసరిస్తా ఉన్నామా? ఆ మార్గంలో నడుస్తూ ఉన్నామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను. ఆయన శ్రమలు అనుభవించినాడు, ప్రభుని సంతోషపెట్టినాడు, ప్రభుని మహిమపరిచినాడు. నా జీవితంలో ప్రభు బిడలమగా ఆ ద్రాక్షావళి అది యొక్క మిక్సీలు వేసిన, గ్రైండ్ చేసిన, అది యొక్క ఆ జ్యూస్ అయిపోయి ప్రజలను సంతోషపెడతా ఉంది. సృష్టించిన సృష్టికర్తని సంతోషపెడతా ఉంది. నా జీవితంలో ప్రభు నిన్ను ప్రేమించి నీ కొరకై రక్తము గార్చి, నీ కొరకై ప్రాణం పెట్టి, నీ కొరకై రాజ్యము సిద్ధపరుస్తూ ఉంటే, 3 పూట్ల భోజనం ఇస్తూ ఉంటే, నా జీవితంలో అన్నీ అనుభవిస్తూ ఆయనను సంతోషపెడుతున్నామా? సవాలుతో తీసుకుందాం. ప్రభుని సంతోషపెట్టడం అంటే ఆ దైవజనుడు భక్సింగ్ అంకులు ఎంత పరిచర్య ఉన్నా కూడా ముగించుకొని 12 అయినా, రాత్రి 1 గంట అయినా, 2 గంటలైనా వచ్చి మోకరించి ప్రార్థన చేసేవాడంట. ప్రభువా, ఈ దినము నేను నిన్ను సంతోషపెట్టినానా? ఈ దినము నేను సంతోషపెట్టినానా? ఒక దినము ప్రభు అన్నాడంట, భక్సింగ్ నాకు సంతోషం లేదేను. ఏం ప్రభువా, ఎక్కడ పాపం చేసినాను, ఎక్కడ తప్పు చేసినంటే, లేదు, ఒక వ్యక్తి 12 గంటల సమయంలో బ్రిడ్జి మీద దూకి చనిపోవాలని తీర్మానం చేసుకున్నాడు. వెళ్ళి ఆ వ్యక్తికి సువార్త చెప్పంటే అర్ధరాత్రి పోయి ఆ వ్యక్తికి సువార్త చెప్పినాడంట. ఆ వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకున్నాడంట. మనమైతే 12 గంటలప్పుడా, బాగలేనప్పుడా మందిరానికి ప్రభువును సంతోషపెడుతున్నామా? నేను నిజమైన ఎవరినండి మనం చెప్తాము. నేను ఎంత ఘనంగా చెప్తామంటే, నేను అనే నువ్వు ప్రభువును సంతోషపెడుతున్నావా? లేదా మనుషులను సంతోషపెడుతున్నావా? మనుషులను సంతోషపెట్టే దేవునికి దాసుడు కాదు, దేవుని బిడ్డవు కానేని స్థితి. ఆయనను ప్రభు అవకాశం ఇస్తున్నాడు. అందుకని అక్కడ 9వ వచనం మాట చదివినాను. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమిస్తా ఉన్నాడు. నువ్వు ఆయనను సంతోషపెట్టకపోయినా ఆ ప్రభువు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఆ ప్రేమ మారనిది, శాశ్వతమైనది. ఆ ప్రేమ మారనిది, శాశ్వతమైనది. కనుక శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. నువ్వు ప్రభుని సంతోషపెట్టాలని, ప్రభు చిత్తము నెరవేర్చాలని, ఆ ప్రభుని మహింపరచాలని, ఆ ప్రభుని గణపరచాలని ఈ లోకం విడిస్తే నీ కొరక ఎన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు తెలుసా? అమూల్యమైన నానా విధమైన రక్తముల చేత ఆయన నీకు గృహాన్ని కడుతున్నాడు, కిరీటములు సిద్ధపరుస్తున్నాడు, బంగారు పురవేదులను సిద్ధపరుస్తూ ఉన్నాడు, తెల్లని వస్త్రములు, కిరీటములు, ప్రభుతో ఉండే గొప్ప భాగ్యము ఆయన నీ కొరకై నా కొరకై ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ప్రభు బిడ్డలంగా మనం ఎంత మన జీవితంలో ఈ లోకంలో మనుషులను సంతోషపెట్టేదే సరిపోతా ఉంది. ప్రభుని సంతోషపెట్టడం అంటే 7 రంకులు చెప్తాడు. సాక్ష్యం వింటా ఉంటే 3 వచనాలు దినానికి చదివితేనే నాకు ప్రైజ్లాడు చెప్పానేవాడంట. 3 అధ్యాయాలు చదివితేనే నాకు ప్రైజ్లాడు చెప్పామని. ఎంతమంది దేవుని వాక్యం చదువుతా ఉన్నాం? దినానికి ఎన్ని అధ్యాయాలు చదువుతా ఉన్నాం? ఎంతసేపు ప్రార్థన చేస్తూ ఉన్నాం? నా ప్రభు నేను సంతోషపెడుతున్నానా? నా ప్రభు 3 పూట్ల భోజనం ఇచ్చినాడే, మంచి ఇంటినిచ్చినాడే, మంచి భార్యనిచ్చినాడే, మంచి పిల్లలనిచ్చినాడే, మంచి ఆయుష్నిచ్చినాడే, అన్నిటినిచ్చినాడే. అయితే నీవు నన్ను సంతోషపెడుతున్నావా? ప్రభు అడిగితే ఏం సమాధానం చెప్తావు? అన్నిటినిచ్చేస్తా ఉన్నాడు ఆయన. డ్యామ్లో నేను పరిచయం చేసేటప్పుడు
వివాహమైంది. వివాహమైతే సంవత్సరం వరకు తన భర్త తనను ముట్టలేదు. ఆ యవ్వనరాలు తన తల్లిదండ్రులకు చెప్పుకుని సంవత్సరం అయిపోయినాక, డాడీ, ఈ వ్యక్తి సంసారానికి పనికిరాడు, నన్ను ముట్టలేదు, నన్ను సంతోషపెట్టలేదు, చూద్దాం అమ్మా చూద్దాం. 2వ సంవత్సరం అయిపోబోతా ఉంది. తీర్మానం చేసుకున్నారు, సంసారానికి పనికిరారు. తీర్మానం చేసుకున్నారు, కోర్టుకి వెళ్ళినారు, విడాకులు తీసుకున్నారు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని సంతోష పెట్టకపోతే విడాకులు తీసుకుంటున్నారు, కోర్టులకు వెళుతున్నారు, కుటుంబంలో సమాధానం లేదు. ప్రభువును సంతోష పెట్టకపోతే, ప్రభువు నిన్ను విడిచిపెడితే మన సాక్ష్యము, మన జీవితము ప్రభువును సంతోష పెడుతున్నామా? ఆ యొక్క ద్రాక్షావళి సవాల్ చేస్తూ ఉంది, నేను దేవుని సంతోష పెడతా ఉన్నాను. పౌలు తన జీవితంలో ప్రభువును సంతోష పెడుతున్నాడు. ఆ పరిస్థితులు వచ్చినా, ఏ పరిస్థితులు? అపోస్తుల కార్యం 14వ అధ్యాయం, అపోస్తుల కార్యం 14వ అధ్యాయం చదవండి, 19వ వచనం. అపోస్తుల కార్యము 14వ అధ్యాయం 19వ వచనం. అంతియోకనయుండియు ఇకోనయ నుండి యూదులు వచ్చి జన సమూహమును తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణపు వెలుపలికి అతనిని ప్రభువును సంతోషపెట్టినాడు. చనిపోయాడు అనుకున్నారు, రాళ్లతో కొట్టినారు, ఈడ్చినారు, చెరసాలకు వెళ్ళినాడు. ప్రభు చిత్తమును నెరవేర్చుటకు ఏర్పరచుకున్న సాధనముగా ప్రభువును సంతోషపెట్టినాడు. నేను నా జీవితంలో ప్రభు బిడలముగా ఆ ద్రాక్షావళి నేను దేవునిని సంతోషపెట్టాలా? దేవునిని సంతోషపెట్టేదాని కొరకై నేను ఏమైపోయినా పర్వాలేదు, నన్ను కోసినా పర్వాలా, నన్ను మిక్సీలేసినా పర్లా, నేను కనుకనే రసమైపోయినా పర్వాలా, పిండబడినా పర్వాలేదు, నేను మనుషులను సంతోషపెడుతున్నాను, దేవునిని సంతోషపెడుతున్నాను. మన జీవితంలో శ్రమలను బట్టి ఆధారపడుతున్నామా? సమస్యలను బట్టి కృంగిపోతా ఉన్నామా? ఆయా ప్రతికూల పరిస్థితులను బట్టి ప్రభుని సంతోషపెట్టలేక, బైబిల్ చదవలేక, ప్రార్థన చేయలేక, ప్రభు చిత్తము నెరవేర్చలేక మనలో మనమే సంతోషపెట్టుకునే అనేకమైన మరి ఎన్నో దినాలు నా జీవితంలో ప్రభుని సంతోషపెట్టలేక, ఆయనను ప్రభు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రభు నాకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. అయితే వారు రాళ్లతో కొట్టబడినారు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో చాలా దెబ్బలు తిని చెరసాల అనుభవించినాడు పౌలు శీలలు. ఆయనను చెరసాలలో వారు పాటలు పాడినారు, వారు ప్రార్థన చేసినారు. దేనికో తెలుసా ప్రియమైన వలన? ఆ శ్రమలలో, ఆ కష్టములలో అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 47వ వచనంలో ఆ నామము కొరకు అవమానం పొందుటకు ఏమని రాయబడుతుంది? పాత్రులమని ఎంచి సంతోషించిరి అని రాయబడుతుంది. ఏం చేస్తున్నారంట వారు? ఆ నామము కొరకు. ఏ నామము? యేసు క్రీస్తు నామం, శక్తి గల నామం, కాటిలేని నామం, మధుర నామం. యేసు క్రీస్తు నామం, శక్తి గల నామం, కాటిలేని నామం, మధుర నామం. పాపము పోవును, భయమును పోవు, పాపము పోవును, భయమును పోవు, చాప పిశాచిని తరిమినానా. కనుకనే సమస్తం మీద ప్రభు విజయమిస్తా ఉన్నా. ఈ రాత్రికాల సమయంలో ప్రభు నాకు ఇచ్చిన భారం, ప్రభువును సంతోషపెడుతున్నామా? మనుషులను సంతోషపెడుతున్నామా? తప్పదు, భూమి మీద ఉన్నాం, మనుషులను సంతోషపెట్టకపోతే మనం బ్రతకలేం. అయితే వీటన్నిటికంటే ముందు ఏమున్నా లేకపోయినా నువ్వు ప్రభువును సంతోషపెడితే ఆ ప్రభు అయిన యేసు ప్రభువారు నీకు ఏది తక్కువ చేయడు. ఒకవేళ నీ జీవితంలో ప్రభు నిన్ను పరీక్ష పెట్టి, నిన్ను పరిశోధించి ప్రభువును సంతోషపెట్టాలని ఆయా ప్రశ్నలు, ఆయా ప్రతికూల పరిస్థితులు వచ్చినా ప్రభువును సంతోషపెడితే నీవు, నీ కుటుంబం కాపాడబడతారు. ఆదికాండం 22వ అధ్యాయం. నా జీవితంలో నేను నిజమైన ద్రాక్షావళిని, ఆ నిజమైన ద్రాక్షావళి దేవులను సంతోషపెడతా ఉంది, మానవులను సంతోషపెడతా ఉంది. ఈ రాత్రికాల సమయంలో పౌలు కనుకనే ప్రభు సౌలుగా ఉన్నప్పుడు
ఏర్పరచుకున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభుని సంతోషపెడుతున్నాడు. కనుకనే ఈడ్చిన తను మరణ పరిస్థితులు వచ్చినా కూడా ప్రభుని సంతోషపెడతా ఉన్నాడు. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా, కనుకనే నీ జీవితంలో నీవు ప్రేమిస్తున్న దానిని, నువ్వు డబ్బును ప్రేమిస్తున్నావా, భార్యను ప్రేమిస్తున్నావా, పిల్లలను ప్రేమిస్తున్నావా, నీ ఆస్తిని ప్రేమిస్తా ఉన్నావా, నీవు దేనిని ప్రేమిస్తున్నావా అది నాకిచ్చే అంటే ఏం చేస్తావు? ప్రభును సంతోషపెడతామా? ప్రభును సంతోషపెట్టగలమా? ప్రశ్న వేసుకుందాం. నువ్వు ప్రేమిస్తున్నావే, 100 సంవత్సరాలకి నేను ఇచ్చానే, ఎత్తుకొని ఆడుకుంటున్నావే, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నావే, అలాంటి వాడు నాకు ఇచ్చేయి. ఎంత బాధ కలుగుతుంది, హృదయం ఎంత గాయమైపోతుంది. అసలు దేవుడువేనా? ఎంత ప్రభుని ఎన్ని మాటలు అంటాం, ఎంత అలుగుతాం, ప్రభుకు దూరం అయిపోతాం. నా జీవితంలో ప్రభువుని సంతోషపెట్టే మన జీవితంలో నీవు ప్రేమించే వాటిని ప్రభు అడిగితే ఇచ్చేదానికి ఇష్టపడతావా? అబ్రహాము తన జీవితంలో బాధ ఉంది, ఒక్కడే కుమారుడు, 100 సంవత్సరాలకు పుట్టినాడు. అయితే దేవుడు అడిగితే ఇచ్చేదాని కొరకై ఆయన వెనక తేలేదు. ఈ రాత్రి ప్రభు నిన్ను అడిగితే, ఇదిగో నేను నిన్ను అడుగుతున్నాను, నీవు ప్రేమించేది నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వు నాకు ఇస్తావా అని ప్రభు అడిగితే ఏం చెప్తావు? ప్రభు ప్రశ్న వేస్తే ఏం చెప్తావు? అయితే ప్రియమైన వల్ల ఆయన విశ్వాసము ఎంత గొప్పదంటే 2వ వచనంలో చదవండి. 2వ వచనంలో ఇంకా చదువుతాం. నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒకదానిని, 3వ వచనము, గాడిదకు గంత కట్టి సమయం లేదు కానీ 5వ వచనము చివరిలో, నేనును ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి, ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. అది ఆయన విశ్వాసం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, సందేహపడలేదు, విశ్వాసమందు. ఆయనకి సందేహాలు, మనకు సందేహాలు వస్తాయి. ప్రభు అడుగుతున్నప్పుడు సందేహాలు వస్తాయి. ప్రభు అడిగితే ఇవ్వాలా వద్దా, ప్రభు ఇంటికి వెళ్ళాలా వద్దా, సందేహాలు వస్తాయి. ఆయనకి సందేహం వచ్చిందా? ఆయన ఆలోచించినాడా? ఆయన సందేహపడినాడా? మన జీవితంలో ప్రభు బిడ్డలమగా ప్రభుని ప్రేమిస్తున్నాం, ప్రభుని ప్రేమిస్తా ఉన్నాం, నేను ఆయన బిడ్డను, ఆయన్ని సంతోషపెడతాను చెప్తామే. కానీ మనకు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, ప్రభు అడిగినప్పుడు ప్రభుకి ఇవ్వగలమా? ఆయన విశ్వాసం ఎంతో గొప్పది. ఆయన సందేహపడలా. అక్కడ రాయబడుతుంది చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మన జీవితంలో ఎన్ని సందేహాలు వస్తాయి, ఎన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. కనుకనే ఎంత అవిశ్వాసం వస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక చదవండి, 4వ అధ్యాయం 19వ వచనం. విశ్వాసం వలన సందేహింపక, 19వ వచనం, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక. సందేహపడలేదు, తన బలహీనులు అవ్వలేదు. దేవునిని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేరుస్తాడు. అయితే ప్రభువే 13వ వచనంలో పట్టబడినాడు అబ్రహాముకి. చూడండి ఆయన ప్రేమ ఎంత గొప్పదో. నేను ఇచ్చేయి అనగానే ఏ సందేహం లేకుండా, ప్రభువా ఇస్తా, ప్రభువా నా కుమారుని ఇచ్చేస్తా ప్రభువా. ఆ కుమారుని చూసినప్పుడు ఎంత బాధపడి ఉంటాడు. ఒరే రేపు నువ్వు నాకు కనబడవరా, వాడి నెత్తి మీద కట్టెలు పెట్టి పోతా ఉన్నప్పుడు వాడిని చూసుకొని ఎంత ఏడ్చుంటాడు. ఒక్కడే కుమారుడు, ఆ ఒక్కడ కుమారుని దేవుడు అడిగితే అసలు దేవుని ఇంకా ఎన్ని మాటలు అంటాం. నువ్వు ప్రేమించే ఆస్తిని, ఒక యవనస్తుడు ఉన్నాడు సువార్తలో, నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇచ్చేయమన్నాడు,
నన్ను ఆయన ఏమైనా ముఖము చిన్న. మన జీవితంలో కూడా, నా జీవితంలో కూడా అంతే. దేవునిని సంతోషపెట్టలేని జీవితం. సేవ చేస్తూ ఉన్నాను, సేవకుడని చెప్పుకుంటా ఉన్నాను. ఇలాంటి పరీక్షలు వచ్చినప్పుడు ప్రభుని సంతోషపెట్టలేక నా జీవితంలో ఎన్నో సందేహములు, కనుక ఎంతో నిరుత్సాహము, అందుకే ఓటమి, అందుకే కృంగుదల. అయితే ప్రభు నాకు అవకాశం ఇస్తూ ఉన్నాడు, నన్ను సరిచేయటకై ఇష్టపడతా ఉన్నాడు. వారు ప్రభుని సంతోషపెట్టేదాని కొరకై సమస్తమును వారు ఏం చేస్తున్నారంట, వారు నిరుపేదలైండి దాతృత్వము కలిగినారు. అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టినారు, ఏది దాచుకోలేదు. నా జీవితంలో నేను అనే మాట, నేను అనే నీవు ప్రభు కొరకై ఏం చేస్తున్నావు? ప్రభువును సంతోషపెడుతున్నావా? చిన్న మాట, నేను అని చెప్పుకుంటున్నావు, విశ్వాసనని చెప్పుకుంటున్నావు, దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు. ప్రభు అడిగితే నీవు నన్ను సంతోషపెడుతున్నావా? ఈ దినము ప్రభుని సంతోషపెట్టినావా? బైబిల్ చదివావా? ప్రభు ఈ దినము నీకు 3 పూట్ల ఆహారం, 2 పూట్ల ఆహారం ఇవ్వలేదా? మంచి వస్త్రాలు ఇవ్వలేదా? ఉచితమైన గాలి ఇవ్వలేదా? నీటినివ్వలేదా? వెలుతురునివ్వలేదా? కనుకనే సూర్యుడినివ్వలేదా? ఏది తక్కువ చేసినాడు చెప్పు నీకు? ప్రభు నిన్ను సంతోషపెడుతున్నాడు. అయితే నువ్వు ప్రభుని సంతోషపెడుతున్నావా? మనం మనుషులను సంతోషపెడతాం, అయితే ప్రభువుని సంతోషపెట్టలేని జీవితం. ప్రభు బిడ్డలముగా అబ్రహాం తన జీవితంలో మరలా అయితే ఆయనకు ఆలోచన, సందేహాలు ఎన్నో వచ్చించవచ్చు. ప్రభు ఇచ్చే బలిపీఠం మీద అన్నాడు, కట్టెలు పెట్టేదాని కొరకై, పేర్చేదాని కొరకై, కుమారుని చంపేదాని కొరకై కత్తి పట్టుకున్నప్పుడు సందేహపడలేదు. మనకైతే అయ్యో ముందు సముద్రం ఉంది, సమస్యలు ఉన్నాయి, వెనక శత్రువుని, ఎన్ని సందేహాలు వస్తాయండి. సందేహించకలేశమై యేసుని వాగ్దానముల్ లేశమైన యేసుని వాగ్దానముల్ ముందంజవేసి నిరాశవే, ముందంజవేసి నిరాశవే, ప్రభుపై నమ్మికయ. కనుక ప్రభు అన్నాడు, మోషే ఏలా నాకు మొరపెడతావు? నిర్గమాకాండం 14వ అధ్యాయం 15వ వచనం. ఎందుకు నాకు మొరపెడతావు? ఎందుకు నీకు సందేహం వచ్చింది? నువ్వు సాగిపో. మనకి ఎన్నో సందేహాలు, శరీరంలో బలహీనతలు ఉన్నాయి, అయితే ప్రభు అనుమతి ఇస్తున్నాడు. సుమా, సంతోషపడు. ప్రభువును మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక ఈ లోకంలో ఎవరికి లేని ఈ భాగ్యము ఒక దైవజనుడు చెప్పినాడు. ప్రభు నాకు గిఫ్ట్ ఇచ్చినాడు అన్నాడు. ఏందయ్యా గిఫ్ట్ అంటే? ప్రభు నాకు షుగర్ ఇచ్చినాడు అన్నాడు. ఇంకొక దైవజనుడు అన్నాడు, ప్రభు నాకు గిఫ్ట్ ఇచ్చినాడు, నాకు బీపీ అని అన్నాడు. ఆయన దేవుడు అయ్యండి వికారుడైపోయినాడు, రక్తమును కోల్పోయినాడు, రాజ్యాన్ని విడిచినాడు. అంతగా దేవుడై ఉండి ఆయన తగ్గించుకొని రూపమును కోల్పోయి సర్వ మానవుల కొరకై చివరి బట్టి వరకు రక్తము నీటిని కారిస్తే నిన్ను సంతోషపెట్టేదాని కొరకు సిలువలో ఆయన మిట్ట మధ్యాహ్నం నిట్ట నివులన ఆకాశానికి భూమికి వేలాడితే మనుషులను సంతోషపెట్టేదాని కొరకై చివరి బట్టి వరకు రక్తము కార్చినాడు. అయితే ఆ ప్రభువును సంతోషపెడుతున్నామా? మరలా వచ్చేదము, సందేహమే లేదు. విశ్వాసములో సందేహం లేదు. అల్ప విశ్వాసిగా ఉండలేదు. నీ జీవితంలో రోగాలు వస్తున్నాయా? నీ జీవితంలో అవమానములు వస్తున్నాయా? నీ జీవితంలో పోరాటములు వస్తున్నాయా? సందేహం లేదు, నువ్వు దేవుని బిడ్డవే. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క బలహీనతల ద్వారా, ఈ సమస్యల ద్వారా, ఈ పోరాటముల ద్వారా నువ్వు ఇంకా ప్రభు సమీపంగా రావాలనే దావీదు ఆ మాట చెప్పినాడు. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 17వ వచనంలో ఏమని రాయబడుతుంది? శ్రమ రాకముందు నేను త్రోవ విడిచితిని, శ్రమ రావట నాకు. సమస్యలు మనకు మేలే, రోగాలు మేలే, కనుకనే అవమానములు మేలే. ఎందుకు ప్రభు దగ్గరికి వస్తాం, ప్రార్థన చేస్తాం, అనేకుల కొరకై ప్రార్థన చేస్తూ ఉంటాం, కన్నీరు గారుస్తూ ఉంటాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు, ప్రభు మన స్వరం వింటూ ఉంటాడు. మనం ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు చిన్న ప్రార్థన చేసినా, పెద్ద ప్రార్థన చేసినా, చిన్నవారు చేసినా, పెద్దవారు చేసినా మన ప్రార్థన ఎక్కడికి చేరుతుందండి? ఆకాశంలో ఉన్న దేవుని ఎదుగు చేరుతుంది. 2వ దినవృత్తాంతం గ్రంథం చదవండి. 2వ దినవృత్తాంతం గ్రంథం 30వ అధ్యాయం
నా జీవితంలో ప్రార్థన కొరకై ఉదయకాలం నేను అనుకున్నాను, కానీ అదే ప్రభు చిత్తము కాదు. ప్రియమైన వారన్నా, మనం చేసే ప్రతి ప్రార్థన ప్రభు యొక్క రాజ్యంలో చేరతది సుమా. ప్రభు అయిన యేసు ప్రభువారు చూడండి, 2వ దినవృత్తాంతం గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు లేవీయులను యాజకులను లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడేను. వారి ప్రార్థన ఆకాశమందున్న పరిశుద్ధ నివాసమునకు వారి ప్రార్థన ఆకాశమందున్న పరిశుద్ధ నివాసముకు. అందుకనే 20వ వచనములో ప్రార్థన అంగీకరించి జనులను అనేకులు స్వస్థపడుతున్నారు, అనేకులకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, అనేకులకు ఉద్యోగాలు వస్తున్నాయి, అనేకులు చక్కగా కుటుంబాలుగా స్థిరపడతా ఉన్నారు. ప్రభు ప్రార్థన ఆలకిస్తున్నాడు, అనేక గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. సంఘంగా ప్రార్థించినప్పుడు నాకు ఎంత సంతోషం వేసిందంటే, ఈ దినము మాకు అనంతపురంలో జిల్లా ప్రార్థన ఉంది. ప్రభు ప్రార్థన క్యాన్సిల్ అయిపోయింది. ప్రసాదనతో చెప్పినాను, అన్న ప్రార్థన క్యాన్సిల్ అయిపోయింది, ప్రార్థనలో ఉండాలనుకుంటా ఉన్నాను, అయితే అనుమతి లేదు, అయినా రావాలనుకుంటా ఉన్నాను. ప్రార్థనలో ఉండాలా, ప్రభు ప్రజలతో ఉండాలా, ప్రభు సన్నిధిలో నా అవిధేయత, నా పాపములు, నా తిరుగుబాటు, నా లోబడతనే అన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవాలా, నా హృదయం తేలికైపోవాలా, ప్రభు రక్తంతో కడగబడాలా. నీ రక్తమే నన్ను స్వీకరించు, నీ రక్తమే నా పాలము, నీ రక్తధారలే ఇలా పాపి కషాయమేతును, నీ రక్తధారలే ఇలా పాపి కషాయమేతును, పరిశుద్ధ కన్య పాపిని కడిగి పవిత్ర. ఆ ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థిస్తా ఉన్నప్పుడు ప్రార్థన అంటే మనం అడుక్కునేది, ఆరాధన ప్రభుకి ఇచ్చే. ప్రభుని అడుక్కునేదానికి వస్తున్నాం. ప్రభువా నాకు అది కావాలా, నాకు ఇది కావాలా. మనం అడుగుతున్నప్పుడు మత్తయి సువార్త 7:7 ప్రకారం అడుగుడి మీకు ప్రభు ఇస్తా ఉన్నాడు. ప్రభు ప్రజలముగా సందేహపడవద్దు, అల్ప విశ్వాసులుగా ఉండొద్దు, పరిస్థితులను బట్టి ఆధారపడవద్దు. ఖచ్చితమే దేవుని బిడ్డల ముగిస్తాను. ప్రభా నేను నిజమైన వ్యక్తిగా జీవించాలి. ఎఫ్ఎస్ పీటర్ అంకులు తన సాక్ష్యము వాక్యం చెప్తూ సాక్ష్యం చెప్తున్నప్పుడు నేను విన్నాను. ఒక మంత్రి ఫోన్ చేసి ఆ పని చేయంటే నేను చేయనని చెప్పినాడంట. ఈ దినం ఆయన చనిపోయేంత వరకు కూడా మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. అంత అధికారంలో ఉన్నా కూడా, శ్రమ వచ్చినా కూడా, ఆ పరిస్థితి వచ్చినా కూడా శ్రమ అనుభవించడానికి ఇష్టపడినాడు. చెరసాల అనే శ్రమ, శరీరంలో ఎన్నో బలహీనతలు. ప్రభు కొరకై నమ్మకంగా ఉండాలి, నా ప్రభుని సంతోషపెట్టాలా. నేను నా జీవితంలో ఈ రాత్రి ప్రభు మనల్ని అడిగితే, నీవు నన్ను సంతోషపెడుతున్నావా? ఒక మ్యూజియంకి తల్లి కుమారుని తీసుకొని తండ్రి వెళితే, ఆ మ్యూజియంలో యేసు ప్రభు వారి యొక్క బొమ్మ అక్కడ కనపడితే, ఆ కింద రాయబడుతుంది, నీ కొరకు సమస్తమును నేను చేసిన, నువ్వు నా కొరకు ఏం చేసినావని వాక్యం రాయబడితే, ఆ పిల్లవాడు మౌనంగా చేతులు కట్టుకొని అట్లా చూస్తూ అది చదువుతూ ఏడుస్తున్నాడంట. అమ్మా, దేవుడు నా కొరకు అన్నీ చేశాడంట, ఆ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను నీ కోసం అన్నీ చేశా, నువ్వు నా కోసం ఏం చేస్తున్నావు నన్ను అడుగుతా ఉన్నా, నేనేం సమాధానం చెప్పాలమ్మా? నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసినందులకు, నా కొరకై అన్నీయు చేసినందులకు, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదను,
నేను రక్షణ పాత్రను ఎత్తియా. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం. 8వ అధ్యాయం 10వ వచనం. 8వ అధ్యాయం 10వ వచనం. నువ్వు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి అదే ప్రభువు ఆశిస్తుంది. నువ్వు ఆయన స్తుతించాలని, ఆయన ప్రార్థించాలని, ఆయన పరిచర్య చేయాలని, ఆయన కొరకై సాక్షిగా జీవించాలని, అనేకులను ప్రభు కొరకై సిద్ధపరచాలని. నువ్వు తిను, తృప్తిగా తిను. ఎంత ప్రేమగల దేవుడు. ప్రశ్న వేసుకుందాం. ప్రభు మనకు అన్నిటిని ఇస్తా ఉన్నాడు. ప్రభుని మనం స్తుతిస్తూ ఉన్నామా? స్తుతించటం అంటే ఆదివారం వచ్చి ఏదో ఆరాధన చేస్తున్నామని వెళ్ళిపోతాం. దావీదు దినమునకు ఎన్ని మార్లు స్తుతించినాడు? 7 మార్లు. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు? దినానికి 3 మార్లు. మనం చేస్తూ ఉన్నాం. 3 సార్లు భోజనం చేస్తున్నాం, 3 సార్లు ప్రార్థన చేస్తున్నామా? 7 సార్లు ప్రభుని స్తుతిస్తూ ఉన్నామా? ఆ యొక్క ద్రాక్షావళి, పౌలు, అబ్రహాము ప్రభును సంతోషపెట్టినారు. ప్రభుని సంతోషపెట్టేదాని కొరకై వారు క్రయము చెల్లించినారు. ఇది నాది అనకుండా వారు సందేహపడక అవిశ్వాసులు కాకుండా విశ్వాసమందు వీరులై ప్రభును సంతోషపెట్టినారు, ప్రభును మహిమపరిచినారు. ఈ రాత్రి కాల సమయంలో నా జీవితంలో ప్రభు నాకు ఈ ప్రశ్న వేసినప్పుడు ఎన్నెన్నో సందర్భంలో ప్రభును సంతోషపెట్టలేక కొనసాగిపోతా ఉన్నా. ఆయనను ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, క్షమిస్తా ఉన్నాడు. నేను ఆయనను సంతోషపెట్టాలని సంవత్సరం పొడిగిస్తా ఉన్నాడు, ఆయుష్ను అనుగ్రహిస్తా ఉన్నాడు. ప్రభు విడలముగా ఈ లోకము మనది కాదు, మన వెంట ఏది రాదు. పూచిక పుల్ల కూడా మనం తీసుకుపోలేం. మీ పౌరస్థితి ఎక్కడుంది? ఫిలిప్పీ పత్రికలో పరలోకంలో ఉంది. పేతురు పత్రికలో మీరు యాత్రికులు, పరదేశులు. మనం యాత్రికులు. మన పౌరస్థితి అంటే గుర్తింపు, మన ఓటు గుర్తింపు పరలోకంలో ఉంది. అవన్నీ మర్చిపోయి ఇక్కడ ఏం చేస్తామంటే నేను నా మాటే నెగ్గాల, నేను చెప్పిందే జరగాల. ఇంట్లో అక్క వాళ్ళ పరిస్థితి అదే. నేను భార్యను గనక నా మాటే వినాల. ఆయన అంటాడు నేను భర్తను గనక అంటే శిరస్సును గనక నా మాటే వినాల. అక్క తెలివిగా అంటది కనుక నేను మంచిదే. నువ్వు శిరస్సు కింద ఏముందండి? ఏముంది? శిరస్సు కింద ఏముంది? మెడ ఉంది. నేను మెడని, నీవు శిరస్సు. మెడ ఎడి తిప్పితే శిరస్సు, రిమోట్ నా చేతిలో ఉంది. నేను నొక్కితే నువ్వు పో, నేను నొక్కితే నువ్వు రా. ఇదే. అందుకనే నేను అనే కుటుంబంలో నెమ్మది లేకుండా పోతాను. ప్రభువా నేను కాదు, ప్రభుని వాడను, నేను ప్రభుడవని నీ కొరకై జీవితును, మిగిలిన జీవితము నీ కొరకై గడిపెదను, మిగిలిన జీవితము నీ కొరకై గడిపెదను. ప్రభుని వాడను, ప్రభువా ఎరిగితి నీ లోకమంతా, ప్రభువా ఎరిగితి నీ లోకమంతా మోసమ. లోకంలో అంతా మోసమే, అంతా మాయే. అందుకనే నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలో ప్రభువా నేను నిన్ను సంతోషపెట్టలేకపోతున్నాను. ఇంట్లో భార్యను సంతోషపెట్టకపోతే ఒప్పుకోదు, పిల్లలను సంతోషపెట్టకపోతే వాళ్ళు ఏమంటారు తెలుసా? డాడీ నువ్వు చెడ్డోడువు డాడీ. మమ్మీ ఎంత మంచిదో చూడు, మాకు బొమ్మలు కొనుక్కొస్తా ఉంది, ఎంత మంచి మమ్మీ. ఆమె ఏదైనా తేపోతే మమ్మీ నువ్వు చెడ్డ మమ్మీవి, డాడీ ఎంత మంచోడు చూడు. పిల్లల మనసు చూడండి ఎట్లా ఉంటుంది. ప్రభువును సంతోషపెడుతున్నామా? సంతోషపెట్టడం అంటే ప్రభువుతో ఏం కలిగి ఉండాలి? మనము సహవాసం, ప్రార్థన. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. ఈ బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వేం చేయాలో, ఎలాగ జీవించాలో. ప్రభు నీతో చదువు రాదా? ప్రార్థన చేస్తూ ఉండు, ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు అలాగ చేస్తూ ఉంటే నువ్వు ప్రభువును సంతోషపెడతావు. నువ్వేం చేయాలో ప్రభు నీకు నేర్పిస్తాడు. నువ్వు అది చేస్తే ప్రభుని సంతోషపెడితే ప్రభు అయిన యేసు ప్రభువారు ఏమంటాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో
అని ప్రభు అంటాడు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక.